హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఎ స్మాల్ గ్యాప్. ఏంటమ్మా స్మాల్ గ్యాపా? రే 3 నెలలు అయిందిరా నువ్వు వీడియో పెట్టి. అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. ఈ వీడియో కావాలని కొంతమంది మనోభావాలు హర్ట్ అవ్వడానికి తీస్తున్నాను. కాబట్టి ఈ వీడియో వల్ల ఎవరి మనోభావాలను హర్ట్ అయితే వాళ్ళకి నేను ఎప్పట్లానే ఒకే మాట చెప్పాలనుకుంటున్నా. మీ బతుకులు చెడా బతుకులా ఇంతకంటే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది. రీసెంట్గా ఫనుమంతు అనే ఒక రియాక్టింగ్ ఛానల్ ఒక మేమ్ వీడియోకి రియాక్ట్ అవుతూ జనాల దగ్గర సావ దబ్బులు తిన్నారు. సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా, నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. He went from hi daddy to hi nana. He went from pedo nana to పెదనాన్న. ఓకే అరే ఇది చాలా పొటెన్షియల్ ఉన్న టెంప్లెట్ ఇది. హీ వెంట్ ఫ్రమ్ దిస్ టు దిస్ అనేది ఏమన్నా పెట్టండి లైవ్ షాట్ లో. ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ స్ట్రీమ్ టు జైల్ ఆఫ్టర్ దిస్ కాన్వర్సేషన్ విత్ ప్రణీత్ అండ్ డిఎన్ఆర్ బ్రో. బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. ఈ క్లిప్లో తప్పే ఉంది. జనరల్గా నలుగురు ఫ్రెండ్స్ మాట్లాడుకునే కామన్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటున్నారు. ఇట్స్ జస్ట్ ఏ జోక్ని జోక్గా కూడా తీసుకోలేరా బ్రో? ఇలా చాలామంది అరమెంటల్ నిబ్బాగాల్లో ట్విట్టర్లో ట్వీట్లు వేసుకుంటూ పని పాట లేకుండా కుట్టేసుకుంటారు. అయినా జోక్ కదా, జోకు వీళ్ళకు. ఫాదర్ డాటర్ రిలేషన్ని సెక్షువల్ రిలేషన్షిప్గా ఎస్టాబ్లిష్ చేసిన ఒక లొత్త వీడియో వీళ్ళకు జోకు. దీనికి వీళ్ళు పెట్టుకున్న పేరు డార్క్ కామెడీ. ఇలాంటి వాళ్ళందరినీ చెప్పుచ్చు కొట్టాలి. ఓకే, వీళ్ళని పక్కన పెట్టండి, వీళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇంతకన్నా ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి ఉంది. వీడిని జైల్లో మింగాలి, ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉండకూడదు, వీడి సమాజానికి హానికరం, ఇలాంటి పతితి మాటలు చాలామంది మాట్లాడుతున్నారు ఈ మధ్య. ఈ బోగ్గాడి ఛానల్కి 181,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీడి వీడియోస్లో వల్గర్ కామెంట్స్ని డార్క్ కామెడీ అనే పేరుతో గంటల లైవ్లో సొల్లు వాగినప్పుడు సూపర్ బ్రో, నువ్వు తోపు బ్రో, తురుము బ్రో, నవ్విచ్చేసావు బ్రో, కడుపు నవ్విచ్చేసావు బ్రో, సూపర్ కామెడీ బ్రో అని లొత్త కామెంట్లు వేసే వాళ్ళందరూ పతితులు కదా. వీడిని ఎంత తప్పు ఉందో వీడిని ఎంకరేజ్ చేసిన వాళ్ళది అంతకన్నా ఎక్కువ తప్పు ఉంది. వీడి వీడియోస్ని కొన్ని వేల మంది చూస్తారు. వాళ్ళందరూ కంటెంట్ అనే ఈ క్రింజ్ని ఎంజాయ్ చేసినట్టేగా. వీడిని బొక్కలో తోయమని చెప్పే చాలామంది పతితిగాళ్ళు వీడి వీడియోస్ని ఎంజాయ్ చేసే ఎడినాయాలే. సాయిధర్మ తేజ్ గారు ఒక్క ట్వీట్ వేసినప్పటి నుంచి వీడి మీద నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. అంతకుముందు వీడు ఇంతకన్నా డార్క్ వీడియోలు చాలా చేశారుగా. చనిపోయిన వాళ్ళపైన జోకులు వేసాడు, ఫాదర్ డాటర్ రిలేషన్ ని డిగ్రేడ్ చేశాడు, చివరికి దేవుడి పైన బూతులు మాడి సారీ అని కవర్ చేశాడు. ఈయనకి వీడి ఫ్యాన్స్ పెట్టుకున్న పేరు డార్క్ కామెడీ. ఈయన్ని జైల్లో దొబ్బాలని అందరూ అంటారు కదా. మరి వీడి ఫ్యాన్స్ని ఏం చేయాలి? వీడి ప్రతి వీడియోని ఎంజాయ్ చేసే టాక్సిక్ పీపుల్ని ఏం చేయాలి? దండం పెట్టాలిగా. ఇన్ని పైకి లేపింది మీరే, తర్వాత వీడిని బొక్కలో పోయాలని చెప్పేది మీరే. సాయిధర్మ తేజ్ గారు ట్వీట్ చేసేంత వరకు వీడు చేసే క్రింజ్ కామెడీ గురించి మీకు తెలియదు కదా. సాయిధర్మ తేజ్ గారు ట్వీట్ చెయ్యంగానే మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ జై అని లేసిందిగా. ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, మనం ఎవరిని లేపుతున్నాము అని. మనం చేసే ఒక్క లైక్ ఒక్క కామెంట్ మనకు చాలా చిన్న విషయం, కానీ ఆ లైక్లు కామెంట్లే చాలా పెద్ద ఇంపాక్ట్ని ఫ్యూచర్లో క్రియేట్ చేస్తాయి. కాబట్టి ఏదైనా చేసే ముందు ఆలోచించండి. ఎన్ని చెప్పినా కొందరు పెత్తనాయాలు మారలే. కానీ ఈ వీడియో కింద ఫ్రెండ్స్, సారీ ఈ వీడియో చాలా చిన్నగా వచ్చింది. మాకు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి. అసలే నేను ఫైనల్ ఇయర్ వీడియోస్లో ఉన్నా. 8 సబ్జెక్టులు చదవాలంటే దోలు తీరిపోతాను భయ్యా. కాబట్టి వీడియోస్ కొద్దిగా లేట్ వచ్చినా ఏమనుకోకండి. ఇంకేంటైతే బాయ్ ఫ్రెండ్స్.